सॉन्ग पता है? हाँ, किसका है? निहारिका मैम का ब्रदर का है। ब्रदर ओके वो एक्चुअली एक रॉयल बंगाल टाइगर का गाना है బాబాయ్ గురించి అడగాలి అంటే అమ్మాయితోనే మొదలు పెట్టాలి కాబట్టి ప్రొడ్యూసర్ నిహారిక గారు. కృతిక యు వర్ సో గుడ్ వాట్ ఇస్ దట్ ఎనర్జీ నీ ఫ్లిప్స్ ఏంటి నీ ల్యాండింగ్స్ ఏంటి ఇట్ వాస్ రియల్లీ రియల్లీ గుడ్ Thank you so much, ma'am. నేను చాలా సర్ప్రైజ్ అయింది చాలా హ్యాపీగా ఫీల్ అయింది దినేష్ మాస్టర్ ని చూసి దినేష్ మాస్టర్ ప్లీజ్ కమ్ ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ టోనీ అండ్ రాజేష్ సూపర్ మాస్టర్ ది ఎంటైర్ ఆ స్టోరీ టెల్లింగ్ అది గ్రేట్ ట్రిబ్యూట్ టు కళ్యాణ్ బాబా ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ థ్యాంక్ యూ మ్యామ్. అండ్ కృతిక యు ఆర్ అ ఫ్యాబ్యులస్ డాన్సర్ అసలు నీకు ఏం చెప్పినా అది ఏదో నీకు కొత్త స్టైల్ ఆఫ్ డాన్సింగ్ లాగా చెయ్యవు లైక్ యూ ఆల్రెడీ నో ఇట్ లైక్ యూఆర్ ఆల్రెడీ బిన్ ప్రాక్టీసింగ్ దట్ ఫార్మ్ ఆఫ్ డాన్స్ లాగా చేస్తావు అండ్ టు మిక్స్ మార్షల్ ఆర్ట్స్ అండ్ డాన్స్ ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ సూపర్ ఐ రియలీ లైక్ ఇట్ Thank you so much, ma'am. థ్యాంక్ యూ సో మచ్ నిహారిక గారు. మరి ఎప్పుడన్నా బాబాయ్ ఇలా మార్షల్ ఆర్ట్స్ చేసేటప్పుడు మీ ఏజ్ ఎంత ఉండేది స్టార్టింగ్ లో నేర్చుకునేటప్పుడు? నేను బాబాయ్ మార్షల్ ఆర్ట్స్ చూడడం ఒక పిక్చర్ ఉంటుంది నేను ఫస్ట్ చూసింది ఒక మనిషి నుంచొని ఉంటారు టోనీ మాస్టర్ అంత ఉంటారు ఓకే కాళ్ళు గాల్లోకి ఎత్తితే ఆయన నెత్తి మీదకి కాలు వెళ్ళింది ఓకే సార్ నాన్న బాబా ఎంత బాగా చేస్తున్నాడంటే నాన్న సరిగ్గా చూడదు నేను నేను చిన్నప్పుడు జిమ్నాస్టిక్స్ లో నన్ను పెట్టడానికి మెయిన్ రీజన్ కళ్యాణ్ బాబాయ్ ఆయన వల్ల నాన్న పెట్టారు తర్వాత మనకు కొంచెం నొప్పులు వచ్చి అవి పడక ఆపేసాం గానీ ఎప్పుడన్నా ఆయన ఇలాగా అంటే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నప్పుడు గానీ షూటింగ్ లో ఉన్నప్పుడు గానీ ఎప్పుడన్నా ఆయన నంచక్స్ దొబ్బేసి నేను వైష్ణవ్ అయితే ఆడుకునే వాళ్ళం ఆడుకునేవారు? బాబాయ్ మిమ్మల్ని ఎప్పుడన్నా తిట్టడం గానీ కొట్టడం గానీ మీరు ఏదన్నా అల్లరి చేయడం? No. Okay. Nothing happened like that. I'm not a Tommy. I'm a tiger. నన్ను ఎక్కువ చిన్నప్పటి నుంచి ఇంట్లో వాళ్ళందరూ అనేది ఓ 5 minutes నోరు మూస్తావా కానీ మళ్ళీ నేను లేకపోతే 10 minutes కూడా ఉండలేరు ఎవరు. అందుకే ఇలా తయారయ్యారు మీరు ఎలా ఇంత అందంగా. థ్యాంక్ యూ సో మచ్ నిహారిక గారు. మాస్కా బాస్ రాధిక గారు. నేను కృతిక డాన్స్ చేస్తుందంటే చాలా ఎక్సైట్ అయిపోతాను. Yeah. లాస్ట్ టైం నేను ఒకసారి మిస్ చేశాను, చాలా ఫీల్ అయిపోయాను. Thank you so much, ma'am. ఐ లవ్ యువర్ డాన్సింగ్ కృతిక బికాస్ ఐ లవ్ the way you are so confident. ఆ కాన్ఫిడెన్స్ లో the way you carry a song. ఆ సాంగ్ కి ఒక లైఫ్ ఇస్తున్నావు నువ్వు. Like it's more of you than the song. మాస్టర్ చాలా బాగా చేశారు and you have taken a very good inspiration. థ్యాంక్ యూ. I loved your performance. I loved your body control, your movements, everything. Thank you so You're much, ma'am. such a treat to watch. Fantastic. Good work. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. స్టైలిష్ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ టెల్లింగ్ చాలా బాగుంది. ఒక గూస్ బామ్ అసలు ఆయన పేరు రాగానే ఆ వైబే వేరే కళ్యాణ్ సార్ పేరు రాగానే. అండ్ స్పెషల్ గా నాకు ఓజీ ఈ థీమ్ అంటే చాలా ఇష్టం. అంటే అదేదో గూస్ బామ్ వచ్చేస్తుంది ఈ థీమ్ వినగానే. కృతిక ఓజస్ గంభీర అనే ఒక దీన్ని కరెక్ట్ గా జస్టిఫికేషన్ ఉంది. ఎక్స్ప్రెషన్స్ గానీ అండ్ ల్యాండింగ్స్ గానీ అండ్ నాకు ఆ పైన స్ప్లిట్ భలే అనిపించింది అంతసేపు ఉండడం. టూ గుడ్ కృతిక. Thank you so much, master. దినేష్ అసలు దేనికి వచ్చాడు తెలుసా అండి అసలు ఆ ఆటకి? దేనికి చెప్పు దినేష్, అన్ని నేనే చెప్పాలా? సపోర్ట్ చేయడానికి వస్తాం మాస్టర్. సపోర్ట్ కాదు, ఏదో సెట్ అయింది అని విన్నాం మేము. విష్ణు మాట్లాడవే చెప్పు. విష్ణునా ఏంటి సెట్ అయిన అమ్మాయి కాదుగా, నాకు తెలీదు. నువ్వే ఏమన్నావు దినేష్ మాస్టర్ వస్తానంటే ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ అన్నావు ఈ సైడ్ అయ్యా నుంచి. పాపం నా కంటెస్టెంట్ లో వెళ్ళిపోయి ఇలా తలుక్కుమంటాం ఐల్ బి వెరీ హ్యాపీ కదా. సరే ఇప్పుడు అను తలుక్కుమని. దినేష్ మాస్టర్ మీరు ఉండండి. కృతిక నువ్వు బాగా డాన్స్ చేసావు, ప్లీజ్ టేక్ రెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బోత్ ద మాస్టర్స్. రా స్టేజ్ మీదకి రా. చేయాల్సినంత చేసి ఏం తెలియనట్టు Today అక్కడ she's కూర్చున్నావు. wearing, she looks like a cake. చూసారా ఇద్దరు ఎంత సింక్ లో ఉన్నారు. సైన్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటున్నారు, మనకి ఎవరికి అర్థం కాకుండా. అదేంటి ఆ కాలు ఎలా ఎత్తి? I'm very happy that we What did is the not- sign of that? I want to know. నేను ఇప్పుడే నిహారిక గారికి నాకు ఈ సెట్ లో అబ్బాయిలు నా లెవెల్ కి లేరు, మీరేమన్నా మీ హ్యాండ్సమ్ హీరోస్ ని పరిచయం చేస్తారా నా కోసం అని అడుగుదాం అనుకున్నా. అడుగుదాం అనుకున్నావు, థ్యాంక్స్ ఫస్ట్ అది చెప్పిసావు.
నీ లెవెల్ అంటే ఏంటి? నీకు ఏ రేంజ్ లో వాళ్ళు కావాలి? మామూలుగా ఎలా ఉండాలి నీకు? మినిమం ఒక రోడ్ రోలర్ ఉండాలి. షూలు వేస్తే మాస్టర్ కూడా 6 feet. నెక్స్ట్ నెక్స్ట్ ఏం కావాలి చెప్పు? కాఫీ మిల్క్ వైట్ కలర్ ఉండాలి. చిన్న మేకప్ వేస్తే మాస్టర్ కూడా వేదాలు వచ్చి ఉండాలి. వేదాలు. ఓ సుకుమారి సాంగ్ చూడలేదా నువ్వు పర్ఫార్మెన్స్? డూడ్ ఐ యామ్ ఆస్కింగ్ వేదాలు It is- వేదాలు మంత్రాలు వచ్చి ఉండాలి అంటున్నాను నేను. ఏం చేసుకుంటావు విష్ణు మంత్రాలతో నువ్వు? పొద్దున్న 3 o'clock లేసి బ్రహ్మము నువ్వు 3 o'clock దాకా పడుకోవు, నీకు మళ్ళా 3 o'clock కి లెగిసి మంత్రాలు చదవాలంట. మా ఆయన ఉంటే లెగుస్తాను. ఏంటి? మా ఆయన ఉంటే పొద్దున్న లెగుస్తాను నేను. మంత్రాలు చెప్పడానికా? అదేంటి? ఇంకేం కావాలి నీకు? నెత్తి మీద ఎకరం జుట్టు ఉండాలి ఫస్ట్. హలో 2 acres జస్ట్ రెంట్కి ఇచ్చాడు అంతే. బ్లడ్ టెస్ట్ ఆల్ టెస్టులు కావాలి. ఈ కాలం అబ్బాయిలు నమ్మలేమమ్మా. అన్ని పాజిటివ్ అన్న. అన్ని పాజిటివా?